భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి నాయకత్వంలో బీజేపీ రాష్ట్రంలో మరింత బలోపేతం అవుతుందని పలువురు నాయకులు పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మంగళవారం క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆధ్వర్యంలో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, సీనియర్ నాయకుడు కంటిపూడి సర్వారాయుడు తదితరులు విచ్చేశారు. ఓకే ఓకే నెక్స్ట్ ఓకే ఓకే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే రాజమండ్రి పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిపి ఈ వార్డు సంబంధించినటువంటి మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు జన్మదిన వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. పురంధేశ్వరి గారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక శక్తివంతమైనటువంటి మహిళ. ఈ రోజున మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా మన సుబ్రహ్మణ్య సింగ్ గారు ఏర్పాటు చేసిన ఈ డివిజన్లో పరిచయాలందరూ కూడా ఈ చీరల పంపిణీ అందరూ కూడా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ రాజమండ్రిలో మొట్టమొదటి నుంచి బలమైంది. ఇవాళ కొత్తగా ఏం లేదు, ప్రజల్లో అభిమానం ఫుల్గా ఉంది. దాన్ని మేము అందించుకునే శక్తి మాలో లేదు. అది ముందు వీరి సారథ్యంలో అందిపుచ్చుకుంటామని నమ్మకం. రోజున రాజమండ్రి ఎంపీ అయిన శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ మా సోదరుడు సుబ్రహ్మణ్య సింగ్ అంటే నాకు చాలా ప్రాణం. ఆయన ఏర్పాటు చేసిన వాళ్ళ పేదలకి ఈ చీరల పంపిణీ అనేది చాలా ఉత్తమమైన కార్యక్రమం. ఎందుకంటే ఒక మహా వ్యక్తి, ఒక శక్తి, ఆంధ్ర తేజాన్ని దిశలా వ్యాపించిన ఎన్టీ రామారావు గారి కుమార్తెగా రాజకీయాల్లో ప్రవేశించి రైల్వే జోన్ తీసుకురావడంలో కానీ అలాగే అమరావతికి అనేక రకాలైన నిధులను కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం కాకుండా రాజమండ్రిలో రైల్వే స్టేషన్ని ఆధునీకరించడానికి 350 కోట్లని కేంద్రం నుంచి తీసుకురావడం, ఇలాగ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి రాజమండ్రి కాకుండా యావత్ రాష్ట్రాన్నే అభివృద్ధి చేసే దిశగా మేడం గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి మా పార్టీ తరఫున ఆంధ్ర ప్రజలందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియదు. పురంధేశ్వరి గారి జన్మదిన శుభాకాంక్షలు మనందరి సమక్షంలో చేయడం, మనందరికీ ఆమెను ఇంకా 100 ఏళ్ళు ఆవిడ ఇలాగే ఉంటూ రాజమండ్రిని అభివృద్ధి చేయడంలో ఆవిడ పాత్ర ఎంతైనా చెయ్యాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.